బ్రేకింగ్ న్యూస్ ఉదయం 10:30కు ప్రారంభమైన సిట్ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సిట్కు కీలకమైన సమాచారం అందిస్తున్నారు సుబ్బరాజు. అయితే డాక్టర్ల బృందాన్ని కూడా సిట్ అధికారులు లోపలికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. సుబ్బరాజు నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు డాక్టర్ల బృందం. డ్రగ్స్ వ్యవహారంలో నటుడు సుబ్బరాజు విచారణ కొనసాగుతోంది. ఉస్మానియా వైద్య బృందం సిట్ కార్యాలయం లోపలికి వెళ్లింది. సుబ్బరాజు బ్లడ్ శాంపిల్స్ ను డాక్టర్లు సేకరించారు. తల వెంట్రుకలను, గోళ్లను కూడా అధికారులు సేకరిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో నటుడు సుబ్బరాజు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఉస్మానియా వైద్య బృందం సిట్ కార్యాలయంలోనికి వెళ్లింది. సుబ్బరాజు బ్లడ్ శాంపిల్స్ ను డాక్టర్లు సేకరించారు. తల వెంట్రుకలను, గోళ్లను కూడా FSSL కు పంపిస్తున్నారు అధికారులు. మూడు రోజులుగా కొనసాగుతున్న సిట్ విచారణ ఇవాళ మూడవ రోజు సుబ్బరాజును విచారిస్తున్నారు. మొదటి రోజు పూరి జగన్నాథ్, రెండవ రోజు శ్యామ్ కే నాయుడు, మూడవ రోజు సుబ్బరాజు. 11 గంటలుగా సుబ్బరాజును విచారిస్తున్నారు సిట్ అధికారులు. మొదటి రోజు పూరి జగన్నాథ్ను 11 గంటలు విచారించినప్పుడు ఇంతసేపు ఏం ప్రశ్నిస్తున్నారు, విచారణ ఎలా సాగుతోంది అని అందరూ దృష్టి అటువైపే ఉంది. అయితే నిన్న మాత్రం శ్యామ్ కే నాయుడును కేవలం 5 గంటలు మాత్రమే విచారించారు. అయితే ఇవాళ మళ్లీ సుబ్బరాజును 11 గంటల పాటు విచారించడంతో ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. ఎలాంటి వివరాలు సేకరిస్తున్నారు, సుబ్బరాజు ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు బయట పెడుతున్నాడు అని ఆ అంశంపైన ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. దానికి తోడు ఇప్పుడు సిట్ అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సుబ్బరాజు విచారణకు సహకరిస్తున్నారని ఆయన నుంచి కూడా సిట్ అధికారులు సాక్షాత్తు చెప్పారు. అలాగే రేపు పబ్ ఓనర్స్ నుంచి అలాగే బార్ ఓనర్స్లతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు సిట్ అధికారులు చెప్పారు. అంటే వాటన్నిటికి సంబంధించి కూడా సుబ్బరాజు కీలక సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి విజయ్ నాంపల్లి సిట్ ఆఫీస్ నుంచి మనకు అందిస్తారు. విజయ్, కొద్దిసేపటి క్రితమే ఒక డాక్టర్ల బృందం పైకి వెళ్ళింది. సుబ్బరాజు దాదాపు ఉదయం 10 గంటలకు వచ్చాడు. 12 గంటలుగా కొనసాగుతున్నటువంటి విచారణలో భాగంగా చివరిగా డాక్టర్లు కొద్దిసేపు క్రితం పైకి వెళ్లారు. ఉదయం నుంచి కూడా అనేక అంశాలపైన చర్చించారు. సాయంత్రం 5 గంటలకే విచారణ ముగుస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అకుల్ సబ్రవాల్ బయటకు వచ్చి ఆయన తిరిగి మేము బ్రేక్ ఇచ్చాం, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కొనసాగాల్సిన అవసరం ఉంది, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఆయన చెప్తున్నారు కాబట్టి ఆయన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబడుతున్నామన్నది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే డాక్టర్లు పైకి వెళ్లారు. అంటే పూరి జగన్నాథ్కి తీసుకున్నట్టుగానే అతనికి కూడా బ్లడ్ శాంపిల్స్తో పాటుగా హెయిర్ శాంపిల్, హెయిర్స్తో పాటుగా నెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ తర్వాత నిన్న శ్యామ్ కే నాయుడు వచ్చాడు. ఆయనకు సంబంధించినటువంటి కొన్ని అవి ఏవైతే వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఆయన 5 గంటలకు వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు సుబ్బరాజు ఉదయం 10 గంటలకు వచ్చి దాదాపు 12 గంటలు కావస్తుంది. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. చాలా లేట్ అవర్స్ వరకు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. డాక్టర్స్ ఇప్పుడు పైకి వెళ్ళారంటే ఇప్పుడు శాంపిల్స్ సేకరిస్తారు. దాదాపు నిన్న మనం పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి డాక్టర్ ఏవైతే శాంపిల్స్ సేకరించాడో అతనితో మాట్లాడిన సమయంలో కూడా దాదాపు 2 గంటల సమయం పట్టింది అనేది ఆయన చెప్పినటువంటి విషయం. ఇప్పుడు కూడా డాక్టర్స్ ఇప్పుడే పైకి వెళ్ళారు కాబట్టి శాంపిల్స్ అన్ని సేకరించడానికి కొంత సమయం పడుతుంది. స్పెషలైజ్డ్గా ఉన్నటువంటి FSL నుంచి వచ్చినటువంటి వాళ్ళు వచ్చి అక్కడి నుంచి ఆ శాంపిల్స్ సేకరించి అవి ప్రిజర్వ్ చేస్తారు. అక్కడి నుంచి దానికి FSLకు పంపిస్తారు. వాటిని ప్రస్తుతానికైతే సుబ్బరాజుకి సంబంధించినటువంటి శాంపిల్స్ సేకరించడానికి డాక్టర్ల బృందం పైకి వెళ్ళింది. ఆ శాంపిల్స్ సేకరించిన తర్వాత సుబ్బరాజును బయటికి పంపుతారా అన్నదానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం డాక్టర్లు బయటికి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. వాళ్ళు ఆ శాంపిల్స్ సేకరించడం కోసం పైకి వెళ్ళారు. ఇమీడియట్గా బయటికి వెళ్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎందుకు పైకి వెళ్ళి ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోయారు అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళంతా పైకి వెళ్ళి కొద్ది సేపటి క్రితమే మళ్ళీ కిందికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 11:30 గంటలుగా ఈ విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయ్, మొన్న పూరి జగన్నాథ్ దగ్గర మాత్రం ఈవినింగ్ 5 గంటలకే తీసుకున్నారు బ్లడ్ శాంపిల్స్ కానీ, హెయిర్ కానీ, నెయిల్స్ కానీ. అంటే ఇప్పుడు ఇంత లేట్గా తీసుకున్నారు, అంటే ఇంతసేపు విచారించారా లేదంటే తీసుకోవద్దు అని అనుకున్నారా ముందుగా?
ఇన్వెస్టిగేషన్కు సహకరిస్తున్నాడు సుబ్బరాజు అనేది ఎక్సైజ్ కమిషనర్ చంద్రవర్ధన్ మధ్యాహ్నం సాయంత్రం వెళ్లే సమయంలో ఆయన చెప్పారు. మధ్యాహ్నం వరకు కూడా ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినటువంటి వ్యక్తి ఇంకా ఎటువంటి విషయాలు బయట పెట్టాడు అనేది ఇప్పుడు కొంత ఆసక్తిగా మారింది. ఈరోజు ఇద్దరు మాట్లాడారు. చంద్రవర్ధన్ మాట్లాడిన సమయంలో కావచ్చు, అకుల్ సబర్వాల్ మాట్లాడినటువంటి సమయంలో కూడా వాళ్ళిద్దరూ చెప్పినటువంటి మాట ఇన్వెస్టిగేషన్ సాఫీగా సాగుతుంది, ఇన్వెస్టిగేషన్కి ఆయన సహకరిస్తున్నాడు అని వాళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలో సహకరించిన వ్యక్తి ఎటువంటి విషయాలు బయటికి చెప్పాడు, నిజంగానే పూరి జగన్నాథ్కి సంబంధించిన విషయాలు చాలా సీరియస్గా అడుగుతున్నారనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం. ఎంటైర్ ఈ వ్యవహారంలో పూరి గ్యాంగ్ పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి కెల్విన్తో పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా మెయింటైన్ చేశారు రిలేషన్, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. దాంట్లో భాగంగానే కెల్విన్తో ఉన్నటువంటి సంబంధాలపైన సుబ్బరాజును సుదీర్ఘంగా విచారించారు. సుబ్బరాజుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పార్ట్ వైజ్గా అంటే చాలాసేపు వరకు చాలా సమయం వరకు ఆయన బ్రేక్ తీసుకున్నాడు. మళ్ళీ తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత ఒక 2 గంటల విచారణ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 గంటల పాటు విచారణ జరిగింది. ఈ రకంగా విడతల వారీగా ఆయనకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగింది. దాదాపు ఉదయం 10 గంటలకు వచ్చాడు. అప్పటి నుంచి 10:15కి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. ఈరోజు క్లారిటీ రావాల్సినంత కూడా సుబ్బరాజుని పూరి జగన్నాథ్ కంటే ఎక్కువసేపు విచారిస్తున్నారంటే ఖచ్చితంగా సుబ్బరాజు అనే వ్యక్తి ఇంకా కీ రోల్ ఉంది ఇతనికి. ఇతను ఏ రకంగా అంటే డ్రగ్స్ తీసుకున్నాడా, లేకపోతే డ్రగ్స్ సప్లై చేశాడా, లేకపోతే కెల్విన్తో అసలు పరిచయం ఏర్పడిందే ఇతనికా, ఇటువంటి విషయాలన్నింటిపైన ఒక స్పష్టత వచ్చేందుకే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంకా టైం తీసుకుంటుంది. అనేక కోణాల్లో విచారించింది. అనేక శాంపిల్స్ కూడా ఈరోజు సేకరించడం కోసం కొద్దిసేపు కింద మనం చూసినట్టుగా డాక్టర్లు కూడా వచ్చారు. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయ్, ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, హెయిర్ శాంపిల్స్ తీసుకున్నారు, నెయిల్ శాంపిల్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా FSSLs కు పంపిస్తున్నారు. పంపించిన తర్వాత ఎంత కాలానికి రిజల్ట్ వస్తుంది, ఎలాంటి విషయాలు బయటపడతాయి ఆ టెస్టుల్లో? FSLకు వెళ్ళిన తర్వాత FSLకి సంబంధించినటువంటి అక్కడ వైద్యులంతా కూడా దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ నిపుణులంతా కూడా వాటిని ఎనలైజ్ చేస్తారు. ఒక్కొక్క పార్ట్కి సంబంధించి ఒక్కొక్క దాంట్లో అంటే నెయిల్స్లో ఎంతవరకు డ్రగ్ తీసుకున్నటువంటి ఆనవాళ్ళు ఉంటాయి, హెయిర్లో ఎంతవరకు తీసుకున్నటువంటి ఆనవాళ్ళు ఉంటాయి, ఆయన బ్లడ్కి సంబంధించినటువంటి శాంపుల్స్లో ఎంతవరకు ఉంటాయి, ఇవన్నీ కూడా దేనికి దానిగా విభజించి వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. దాంట్లో ఆయన డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది బయటపడుతుంది. ఒక్కొక్క టెస్ట్కి దాదాపుగా అంటే ఒక వ్యక్తి డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది ఐడెంటిఫై చేయడం కోసం దాదాపు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు పడుతుంది అనేది చెప్తున్నారు. గతంలో ఎవరైనా డ్రగ్ తీసుకున్నారా లేదా అనే టెస్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం డ్రగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మనుషులు అరెస్ట్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం మొదటిసారి కాబట్టి అటువంటి వ్యక్తులను విచారించే సమయంలో డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది అనాలిసిస్ చేయాల్సి ఉంది. కాబట్టి ఫోరెన్సిక్ నిపుణులకు కూడా కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. 15 రోజుల నుంచి 20 రోజుల సమయం పడుతుంది అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మనకు సమాచారం అవుతుంది. ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇప్పటికే పూరి జగన్నాథ్ వెళ్ళింది. ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క శాంపిల్స్ ఉన్నాయో అవి కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ డ్రగ్ తీసుకుంటే ఎంత సమయం వరకు ఉంటుంది అనేది కూడా ఇప్పటికే FSL దగ్గర కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. LSDకి సంబంధించి దాదాపు 3 నెలల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. కొకైన్కి అయితే హెయిర్లో 6 నెలల వరకు ఉంటుంది. MDMAకి సంబంధించి డ్రగ్లో మాత్రం దాదాపు 90 రోజుల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా ఒక్కొక్క డ్రగ్కు ఒక్కొక్క డేట్ ఉంది కాబట్టి వాటి నేపథ్యంలోనే FSLకి పంపిన తర్వాత పూర్తిగా అనలైజ్ చేసుకొని వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయట పెడతారు. డ్రగ్ తీసుకున్నాడా లేదా అనే దానిపైన ఒక స్పష్టత రావడం కోసం మాత్రం 15 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ్, ఈ 12 మందికి నోటీసులు పంపే కన్నా ముందే సిట్ అధికారులు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. తమ దగ్గర పూర్తి ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ ఉన్న తర్వాతే వాళ్ళు విచారణకు పిలుస్తున్నారు. అంటే ఇప్పుడు సుబ్బరాజుకు ఎలాంటి ఆధారాలు చూపించారు, ఆయన విచారణ ఏ కోణంలో సాగింది, కెల్విన్తో తనకు ఉన్న పరిచయాల గురించి కానీ, సెల్ఫీస్ గురించి, వీడియోస్ గురించి ఎలాంటి వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు, ఆ సాక్ష్యాలు ఎలాంటివి చూపించారు, దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? సిట్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన సాక్ష్యం అంతా కూడా అతని దగ్గర ఉన్నటువంటి సెల్ఫీ ఫోటోలు, సెల్ఫీ వీడియోలే. కెల్విన్ ప్రతిసారి కూడా ఎవరి దగ్గర పరిచయం అయినప్పుడు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంత క్లోజ్ అయిన సమయంలో కావచ్చు, ఆయన సెల్ఫీలు తీసుకునేవాడు. ఇండస్ట్రీలో ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాత, నోటీస్ సర్వీస్ అయిన తర్వాత అసలు కెల్విన్ అంటే ఎవరో మాకు తెలీదు, మేము ఆయన ఎక్కడ చూడలేదు, ఎక్కడ మాకు పరిచయం లేదనే విధంగా అందరూ మాట్లాడారు. దాంట్లో భాగంగానే ఈరోజు వరకు 3 విచారణకు వస్తే 3 కూడా అంతకుముందు అదే విషయాన్ని మాట్లాడారు. కానీ నిన్న పూరి జగన్నాథ్ మొన్న ఒప్పుకున్నాడు, నిన్న శ్యామ్కే నాయుడు కెల్విన్ తెలుసని ఒప్పుకున్నాడు, ఈరోజు సుబ్బరాజు సైతం కెల్విన్ తెలుసని ఒప్పుకున్నాడు. ఈవెంట్స్ ద్వారా పరిచయం, ఆయన ఒక మ్యూజిషియన్గా చేస్తున్నాడు కాబట్టి ఆ రకంగా పరిచయం అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర సెల్ఫీలు తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. దాదాపు 140కి పైగా సెల్ఫీ ఫొటోస్ ఉన్నాయి, దాదాపు 40కి పైగా
వీడియోలు సెల్ఫీకి సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా అనలైజ్ చేశారు. ఒక వ్యక్తి ఫస్ట్ టైం పరిచయం అయినంత మాత్రమే సెల్ఫీ తీసుకుంటాడా, లేకపోతే సెల్ఫీ తీసుకున్నప్పుడు కూడా అతనికి ఇతనికి మధ్య కాల్ కన్వర్జేషన్ జరిగింది, వాట్సాప్ మెసేజ్ కన్వర్జేషన్ జరిగింది, మెయిల్ కన్వర్జేషన్ జరిగింది, కెల్విన్ అకౌంట్కి అనేక మధ్య డబ్బులు పంపించారు. ఇంత క్లోజ్ అసోసియేట్ ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా డ్రగ్ పెల్డర్గా ఉన్నటువంటి కెల్విన్ డ్రగ్స్ అందించుంటాడు అనేది ముందుగా సిట్ భావించింది. దాంట్లో భాగంగానే ఉన్న సాక్ష్యాలంతా కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనే వర్డ్ కూడా అకౌంట్ సబర్వాల్ వాడారు. అన్ని సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయి, ప్రతి ఆధారం తమ దగ్గర ఉంది, ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు. వాళ్ళు డ్రగ్ తీసుకున్నారా లేదనేది శాంపిల్స్ ద్వారా బయటపడుతుంది. ఒకవేళ డ్రగ్ తీసుకోకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ డ్రగ్ తీసుకొని డ్రగ్ పెల్డర్గా ఉండి కొంతమందికి డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, వాళ్ళని కఠినంగా అంటే ఏవైతే NDPS యాక్ట్ ఉందో దాని ప్రకారంగా శిక్షిస్తామని అయితే చెప్తున్నారు. సాక్ష్యాలు మాత్రం చాలా బలంగా ఉన్నాయనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే చెప్తోంది. విజయ్, మొన్న పూరి జగన్నాథ్, నిన్న శ్యామ్ కే నాయుడు, వాళ్ళ సుబ్బరాజు, ఈ ముగ్గురు కూడా మామూలుగా సినీ భాషలో చెప్పాలంటే ఒకే కాంపౌండ్కి చెందిన వ్యక్తులుగా చెప్తూ ఉంటారు. అంటే ముగ్గురు ప్రశ్నావళి కూడా వేరువేరుగానే ఉండొచ్చు, అంటే కామన్ పాయింట్స్ ఏమి ఉండొచ్చు? క్రాస్ క్వశ్చనింగ్ ఎక్కువగా ఉంటుంది, కామన్ పాయింట్స్ కంటే కూడా క్రాస్ క్వశ్చనింగ్ ఎక్కువగా ఉంటుంది. పూరి జగన్నాథ్ చెప్పినటువంటి విషయాలను శ్యామ్ కే నాయుడుని అడిగారు, శ్యామ్ కే నాయుడు చెప్పిన విషయాల్ని ఈరోజు సుబ్బరాజుని అడుగుతున్నారు, పూరి జగన్నాథ్ చెప్పిన విషయాలను కూడా సుబ్బరాజుని అడిగారు. ఈ ముగ్గురి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా పూరి జగన్నాథ్ స్టేట్మెంట్ అంతా కూడా సిట్ వాళ్ళు రికార్డ్ చేశారు, శ్యామ్ కే నాయుడు స్టేట్మెంట్ ఉంది. ఆ రెండు స్టేట్మెంట్లను దగ్గర పెట్టుకొని సుబ్బరాజుని అడుగుతున్నారు. మీకు మనం సీక్వెన్స్ కూడా గమనించవచ్చు. ఎంటైర్ ఈ వ్యవహారంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళు పూరి జగన్నాథ్ గ్యాంగ్ ఒకటి, తరుణ్ గ్యాంగ్ రెండుగా డివైడ్ చేసుకున్న తర్వాతనే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేశారు. కెల్విన్ డైరెక్ట్ అటాచ్డ్ పూరి గ్యాంగ్ అనేది సిట్ దగ్గర ఉంది. తరుణ్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి ద్వారా అటాచ్ అయ్యాడు అనేది సిట్ దగ్గర సమాచారం. ఆ ఫస్ట్ బ్యాచ్కి సంబంధించిన వారిలో పూరి జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, రవితేజ, సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడు, ఈ 6 వ్యక్తులకు సంబంధించి ఎవరి లింక్స్ ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. అందరికంటే ముందు పరిచయమైన వ్యక్తి పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ తర్వాత ఎక్కువ అసోసియేట్ వ్యక్తి సుబ్బరాజు, అందుకు ఆయనకు ఈరోజు ఈ టైం వరకు కూడా విచారిస్తున్నారు. ఆ తర్వాత పాటు వచ్చరికి శ్యామ్ కే నాయుడు తర్వాత చార్మి, ముమైత్ ఖాన్ తర్వాత రవితేజ ఉంటాడనేది సిట్ నుంచి మనకు వస్తున్న సమాచారం. ఏదేమైనా ఈ 6 వ్యక్తులకు సంబంధించినటువంటి పూరి బ్యాచ్గా, పూరి గ్యాంగ్గా, పూరి కాంపౌండ్గా చెప్పుకున్నటువంటి ఈ 6 మాత్రం కెల్విన్తో డైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని మాత్రం సిట్ అధికారులు బలంగా చెప్తున్నారు. దానికి రీజన్ అంతా కూడా కెల్విన్ అనే వ్యక్తి దొరికిన తర్వాతనే మిగతా చాలామంది 13 మంది దొరికారు. అది వాహబ్ కావచ్చు, కుదూస్ కావచ్చు, జిషాన్ కావచ్చు, నిఖిల్ శెట్టి, రాహుల్ కిరణ్, ఇట్లాంటి వ్యక్తులంతా కూడా కెల్విన్కి సంబంధించినటువంటి పెల్డర్లు. కెల్విన్ దగ్గర డ్రగ్ తీసుకొని బయట వాళ్ళకి అమ్ముతున్నటువంటి వాడు. అట్లాంటి వ్యక్తులకి ఇంకా ఎంతమంది పరిచయం ఉంటారు? ఇది కేవలం కెల్విన్కి సంబంధించినటువంటి సోర్సెస్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే. దాంట్లో భాగంగానే ఈ 12 మందిని ఐడెంటిఫై చేస్తాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వీళ్ళు ఇచ్చిన లీడ్స్తో చాలా మందిని విచారిస్తామనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తుంది. ఇంకా చాలా మందికి నోటీసులు వెళ్తాయి. ఈరోజు అకౌంట్ సభ్యులు కూడా టీవీతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ విషయాలు మేము బయటికి చెప్పము, కానీ ఇంకా లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో డ్రగ్స్ ఉండకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాబట్టి దానికోసం మేము చేస్తున్నాం. ఎవరిని టార్గెట్ చేయాల్సిన ఉద్దేశం తమకు లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని మేము టార్గెట్ చేయలేదు. మెట్రోపాలిటన్ నగరం హైదరాబాద్లో ఇటువంటివి ఉండకూడదు అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చాలా డీప్గా అటు సుబ్బరాజును గ్రిల్ చేశారు. పూరి జగన్నాథ్ని ఏ రకంగా అయితే గ్రిల్ చేసిందో అదే స్థాయిలో ఈరోజు సుబ్బరాజును కూడా గ్రిల్ చేస్తున్నారు. ఇంకా కొంత సమయం మాత్రం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ్, నిన్న మొన్నటి కన్నా కూడా ఇవాళ ఇంకొక కొత్త విషయం బయటపడింది. సాక్షాత్తు సిట్ అధికారులు బయటకు వచ్చి చెప్పారు, పబ్ల విషయంలో, బార్స్ విషయంలో సీరియస్గా ఉంటాము, వాళ్ళందరితో కూడా రేపు మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాము అని. అంటే మొదటి 2 రోజులు కూడా అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు, అంటే ఇవాళే చేశారు. దానికి సంబంధించి సుబ్బరాజు ఎలాంటి కీలకమైన విషయాలు బయటపెట్టారు? ఈ 3 రోజుల ఇన్వెస్టిగేషన్లో మనకు కొన్ని విషయాలు బయటపడ్డాయి. పూరి జగన్నాథ్కి పబ్స్కి వెళ్ళే అలవాటు ఉంది, శ్యామ్ కే నాయుడు పబ్స్కి వెళ్తాడు, సుబ్బరాజు పబ్స్కి వెళ్తాడు. వీళ్ళు ముగ్గురు చెప్పినటువంటి కామన్ మాట, మా సినిమాలో పబ్స్ ఉంటాయి, మా సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి, చాలామంది పరిచయం ఉంటారు అని వాళ్ళు చెప్పారు. అటువంటి వ్యక్తులు పబ్స్కి వెళ్ళారంటే షూటింగ్ల కోసం వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత పార్టీల కోసం వెళ్ళారు. పార్టీల కోసం వెళ్ళిన సమయంలో ఎవరు పరిచయం అయ్యారు, ఆ పరిచయం కాస్త ఎంతవరకు దారి తీసింది, ఈ విషయాలన్నీ కూడా ఈ 3 రోజుల ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయంలో కామన్ పాయింట్ అంతా వచ్చి కూడా పబ్స్ అనేది కేవలం వీరు ముగ్గురు చెప్పడం కాదు. అరెస్ట్ అయిన 14 మందిలో 3 ఈవెంట్ ఆర్గనైజర్లు ఉన్నారు. జిషాన్ ఈవెంట్ ఆర్గనైజరే, పీయూష్ ఈవెంట్ ఆర్గనైజరే, దాంతోపాటు నిఖిల్ శెట్టి కూడా ఈవెంట్ ఆర్గనైజరే. వీళ్ళు ముగ్గురు కూడా అనేక పబ్స్లో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారు. అంటే పబ్స్కు సంబంధించిన మేనేజ్మెంట్, పబ్స్కి సంబంధించినటువంటి
మేనేజర్లు ఖచ్చితంగా వీళ్ళతో టచ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలిసే డ్రగ్స్ దందా పబ్లో కొనసాగుతుంది. అటువంటి పబ్స్ని ఐడెంటిఫై చేసి 16 పబ్లను గుర్తించారు. వాటికి రేపు స్పెషల్గా కొంత ఈ నోటీస్ ఇచ్చి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తారు. ఒకవేళ డ్రగ్ అమ్ముతూ దొరికినా కానీ డ్రగ్ మీ దాంట్లో అమ్ముతున్నట్టు కానీ మాకు బయటపడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనేది, అవసరమైతే లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, బార్ లైసెన్సులు కావచ్చు, ఎంటైర్ పబ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇంకా నార్మల్గా ఓన్లీ 16 పబ్లే కాకుండా హైదరాబాద్లో ఉన్న అన్ని పబ్లను, అన్ని బార్ అండ్ మెయిన్ రెస్టారెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పిలిచారు. వాళ్ళందరికీ కూడా కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పదలుచున్నారు. ఎంత సీరియస్నెస్ ఉంది డ్రగ్స్ వ్యవహారంలో, ఎవరైనా అనుమానితులు కానీ లేకపోతే ఎవరైనా పబ్కు వచ్చిన తర్వాత వాళ్ళు వివరించే తీరు, వాళ్ళు ఉండేటువంటి విధానం. రైట్ విజయ్, మొత్తం 11 గంటలుగా సుబ్బరాజు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఉదయం 10:15 ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది. అంటే మరి ఎలాంటి కీలక విషయాలు బయటపెడుతున్నారు సుబ్బరాజు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు సిట్ అధికారులు కూడా ఒక ప్రకటన చేశారు. సుబ్బరాజు నుంచి కీలక సమాచారం రాబట్టాము అని కూడా వాళ్ళు ప్రకటించారు. ఇంకా విచారణ కొన్ని గంటలు కొనసాగుతుంది అని కొద్దిసేపటి క్రితమే చెప్పారు అకున్ సబల్వాల్. మరి ఇంకా ఎంతసేపు కొనసాగుతుంది, ఇంకా ఏమేమి విషయాలు బయటకు వస్తాయనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.